హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మోనికా మల్టీలాక్స్. ఈ రోజైతే పార్ట్ 3 దేవునిపల్లి జాతర గురించి. ఇదైతే మనకు గుట్ట పైన దేవుడు ఎలా ఉంటాడు ఏంటి అనేది చూపిస్తున్నాను. చూడండి, కరెక్ట్ గా మిడిల్ కి వచ్చేసాం. ఇదిగోండి 1 2 3. ఇదిగోండి టెంపుల్ అయితే మీద ఉంది. మీదికైతే వచ్చేసాం. ఇక్కడ నుండి అయితే ఒక 40 మెట్లు అవుతుంది. అందుకే మీకు ఇక్కడ నుండే చూపిస్తున్నాను. అయ్యగారు అయితే ప్రతి ఒక్కరికి గోత్రనామాలు చదువుతూ పూజ అయితే చేస్తున్నాడు. ఇక్కడ మంది అయితే ఏం లేదు కాబట్టి అయ్యగారు కూడా చాలా ఫ్రీగానే ఉన్నారు. నేనైతే ఫస్ట్ ఇదే దేవుడు అనుకుని ఇక్కడనే చూసి మేమైతే మొక్కుకోవడం అయితే జరిగింది. ఇదిగోండి ఇక్కడైతే గద స్తంభం ఉంది, మీద గోపురం కూడా ఉంది. అది కూడా వీడియోలో ఉంటుంది, ఖచ్చితంగా చూడండి. గోపురం అయితే చాలా పెద్దగా ఉంది. మనకు గద స్తంభం కూడా చాలా పెద్దగా ఉంది. నేనైతే ఇదిగోండి ఇక్కడ నుండి అయితే లొకేషన్ చూపిస్తున్నాను. చూడండి, ప్రతి ఒక్క విజువల్ అయితే ఇందులో వాడింది. కింద జాతర ఎలా జరుగుతుంది, ఎంత మంది ఉన్నారు, లైటింగ్ ఎలా ఉంది, ఎంత పెద్ద జాతర ప్లేస్ ఉంది అనేది అయితే ఇందులో ఉంది. చూడండి, ఇదిగోండి కింద ప్రతి ఒక్క షాప్ గానీ మందిని గానీ ఇక్కడ చూపిస్తున్నాను. చాలా మంది ఉంటారు. ఇదైతే లాస్ట్ డే కాబట్టి ఇప్పుడు మంది అయితే ఏమీ లేరు. మేము వెళ్లిన రోజు అయితే మంది లేరు. ముందు రోజు చాలా మంది ఉన్నారట. అదే రోజు మార్నింగ్ మనకు రథం అనేది తిరిగిందంట. కానీ మేము రాలేదు, ఎందుకంటే చాలా మంది ఉంటారు అనేది రాలేదు. ఎందుకంటే ఈవినింగ్ టైం అయితే ఫ్రీగా ఉంటాం కదా. మా వాళ్ళు పనికి వెళ్లి వచ్చాక మేము వచ్చాము. ఇదిగోండి ఇక్కడ గజస్తంభం కాడ అందరూ దీపాలు ముట్టించుకొని కొబ్బరికాయలు కొట్టి ఇక్కడనే పసుపు కుంకుమ వేయడం. మనకైతే గుడిలోకి ప్రవేశం లేదు, ఇక్కడనే అన్ని చేసుకోవాలి ఎవరైనా కానీ. ఎందుకంటే గుడి అనేది చిన్నగా ఉంది. మేము ఇదే దేవుడు అనుకుని ఇక్కడనే నమస్కరించుకున్న తర్వాత అయ్యగారు మమ్మల్ని పిలిచి, ఇది మీరు దేవుని చూసారా అని అంటే, లేదు ఇదే కదా అని అంటే, కాదు ఇక్కడ చూడండి మనకు ప్రత్యేకంగా నిలిచిన దేవుడు అయితే ఇది అని చూపించాడు. అక్కడ ఏం లేదు, మనకు ఓన్లీ 2 కళ్ళు, దేవుని రూపం మాత్రమే కనిపిస్తుంది. ఇక్కడ నామాలు ఉంటాయి. మనమైతే దేవుని దగ్గరికి వచ్చేటప్పుడు ప్రతి ఒక్కరు నామాలు పెట్టుకొని రావాలంట. కానీ మాకైతే కింద పెట్టే వాళ్ళు ఎవరు లేరు. ముందు పెట్టుకున్న వాళ్ళు చాలా మంది ఉన్నారంట. కానీ ఇక్కడ నైట్ అయిపోయింది కాబట్టి వాళ్ళు లేరు. ఇక్కడ ఏంటి అంటే దేవుంది నామాలు మాత్రమే, రూపము వేరే ఏమీ లేదు. ఇక్కడ విగ్రహాలు కనిపిస్తున్నాయి కదా, ఇవి ఇయర్ తీసుకొచ్చి పెడతారంట. ఇక్కడ అయ్యగారులు కూడా ఇయర్ చేంజ్ అవుతూ ఉంటారు. ఇదిగోండి ఇక్కడ మీరైతే షార్ట్స్ పెడుతున్నారని తెలిసి మేము మీదికి వచ్చి వీడియో తీసుకున్నాము. మా ఆయన అయితే వెళ్లి మీద వీడియోస్ తీశాడు. ఇదిగోండి మీది నుండి కూడా వ్యూ చూపిస్తున్నాను చూడండి. ఇది మొత్తం గుట్ట పైన, ఇక కింది నుండి ఎక్కడ మనకి ఏంటి అనేది తెలియదు. ఈ గుట్ట ఎలా ఉంది అనేది డే అంతా చూస్తే కనిపించేదేమో, కానీ మేము నైట్ టైం వచ్చాం కాబట్టి అదేం తెలియలేదు. చాలా హైట్ కి అయితే వెళ్లి వీడియో అయితే తీశాడు. ఇదిగోండి మీది నుండి వ్యూ చూడండి ఎలా ఉందో, చాలా అంటే చాలా బాగుంది. ఇదిగోండి ఇదైతే దేవుని గోపురం, ఇదే గుడి పైన గోపురం అనేది. అది ఎలా కట్టారు ఏంటి అనేది అయితే తెలియదు, ఎందుకంటే నైట్ టైం వెళ్ళాం కాబట్టి కరెక్ట్ గా కనిపించలేదు. ఇక్కడైతే అయ్యగారు షార్ట్స్ పెడుతున్నారు చూడండి. ఎందుకంటే మీది నుండి మనకు షార్ట్స్ పెడితే చాలా అంటే చాలా బాగా వచ్చాయి. అది కూడా కనిపిస్తుంది చూడండి. వీళ్ళైతే 2 అయ్యగారులు, వీళ్ళు వెమ్లవాడ నుండి వచ్చారంట. ఇయర్ కి కొత్త అయ్యగారులు అనేది ఉంటారు. మనకు పాత వాళ్ళు అయితే ఎవరు ఉండరు. మేమైతే అయ్యగారులను కూడా అడిగి తెలుసుకున్నాం. లాస్ట్ కు అయ్యగారు చెప్పే మాటల్లో దేవుని చరిత్ర అనేది ఉంటుంది. నేనైతే పూర్తిగా చెప్పట్లేదు, అయ్యగారు మాటల్లో మీకు వినిపించేటట్లుగా నేను పెడతాను చూడండి. ఇదైతే స్వయంభూగా వెలిసింది నరసింహస్వామి. ఇదిగోండి షార్ట్స్ అయితే చాలా అంటే చాలా బాగా అనిపించింది. మేమైతే వెళ్ళినందుకైతే చాలా హ్యాపీగా మంచిగా వీడియోస్ తీసుకొని వచ్చాను. మీకు అర్థమయ్యేటట్టుగా చెప్తున్నానో చెప్పట్లేదో తెలియదు, కానీ అయ్యగారి రూపంలో అయితే అన్ని చెప్పిస్తున్నాను చూడండి. అయ్యగారిని అడగడం జరిగింది, చరిత్ర గురించి చెప్పాడు. ఇక్కడ స్వయంభూగా వెలిసిన నరసింహస్వామి ఒక ఆయన కలలో కనిపించి, నేను ఇక్కడ గుట్టలో ఉన్నాను, మీరైతే ఖచ్చితంగా నన్ను బయటికి తీయాలి అని అంటే, అతను అప్పుడు ఇక్కడ అయితే దేవుని రూపం అయితే కనిపించిందట. అప్పటి నుండి నిత్యం పూజలు అయితే జరుగుతున్నాయంట. ఇక్కడైతే 28 సంవత్సరాల నుండి నిత్య కళ్యాణం, నిత్య పూజలు అయితే జరుగుతున్నాయంట. అంతకుముందు తక్కువ, ఇప్పుడు మనకు మెట్లు కట్టించిన కానుండి ఇంకా పూజలు ఎక్కువ జరుగుతున్నాయంట. దేవుడు అయితే స్వయంగా నిలిచాడు కాబట్టి నిజంగా ఉంటుందంట. ఎందుకంటే మనం మొక్కిన కోరికలు కూడా తీరుతున్నాయంట. చాలా మంది చెప్పారు. అక్కడ మొక్కే కోరికలు ఏంటి అంటే, చాలా మంది కూరమీసాలు అనేవి పెట్టుకుంటాము అని మొక్కారంట. చాలా మందికి అయితే కోరికలు అనేవి నెరవేరుతున్నాయంట. మేమైతే వెళ్ళడం ఫస్ట్ టైమే. నెక్స్ట్ టైం వరకు మళ్ళీ వెళ్తే వీడియో పెడతాను ఖచ్చితంగా. మీరు ఒకవేళ దగ్గరలో ఉంటే మాత్రం ఈ టెంపుల్ ని నెక్స్ట్ ఇయర్ అయితే విజిట్ చేయండి. ఇదిగోండి ఇక్కడైతే దేవుని పాదం అంట. ఇక్కడ అన్ని రైస్ ఉన్నాయి, మనకు కనిపించట్లేదు. ఇదైతే నెక్స్ట్ అయ్యగారు మనకు చరిత్ర చెప్తారు. మంగళం నారసింహాచ మంగళాం గుణసందే మంగళాద్రి నివాసాయ దేవునిపల్లి లక్ష్మీనరసింహాయ మంగళం. జై శ్రీమన్నారాయణ. దేవునిపల్లి కొండపైన వెలిసిన స్వయంభూ లక్ష్మీనరసింహస్వామి పూర్వీకులు ఒక ముని తపస్సు చేస్తున్న స్వామివారి కళలకు చెప్పి, నేను కొండపైన గుహలో వెలిసిన స్వామి, నన్ను చూసి నాకు నిత్యము పూజలు నిర్వహించబడాలని చెప్పిండు. ఒక 5 పెద్ద మనుషులు వచ్చి గ్రామస్తులను తీసుకొని వచ్చి స్వామివారి మొత్తం కడిగి చేసి, ఆ రోజు కాలంలో మైదపు తీసుకొచ్చి స్వామివారి రూప పెట్టి
స్వామివారి ఏంది ఎట్లున్నాడని చూస్తే స్వామివారి పూజ ఉండి అమ్మవారి రూపం స్వామివారి రూపం ఉండి నామాలతోని పడిగలతోని ఉన్నాడు. ఆ రోజు నుంచి వెళ్ళి నిత్యము పూజలు నిత్య నైవేద్యము జరుగుతున్నది. గత కొన్ని రోజుల నుంచి వెళ్ళి 29 సంవత్సరాల నుంచి వెళ్ళి నిత్య కళ్యాణము మనకు దగ్గర ఉన్న బసంతనగర్ సిమెంట్ ఫ్యాక్టరీ వాళ్ళు ఈ కొండపైకి మెట్లను చేసి ఈ యొక్క గుడిని అభివృద్ధి చేశారు. ఆ రోజు నుంచి వెళ్ళి నిత్యము కళ్యాణం జరగబడుతుంది. చాలా విశిష్టమైనది, చాలా భగవంతుడు బాగా పవర్ఫుల్. అది మా ఏమన్నా